అందరికీ నమస్కారం. నా పేరు రియా, జనసేన పార్టీ వీర మహిళ. ఈరోజు పులివెందుల ఎలక్షన్స్ చూస్తుంటే జరిగినటువంటి సంఘటనలు, కుట్రలు చూస్తుంటే చాలా కామెడీగా ఉంది నాకైతే. అండ్ ఓ పక్కన కూడా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడు చూడు పులివెందులలో ఏకగ్రీవంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పులివెందులలో ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళు మాత్రమే నిలబడతారు. ఎందుకంటే అవతలలో ప్రజాస్వామ్యం నుంచి ఎవరు వచ్చినా కూడా వీళ్ళు రానివ్వరు. పైగా బెదిరింపు చర్యలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఎవరు వచ్చినా కూడా మీ ఫ్యామిలీని బతకనియ్యం, చంపేస్తాం, ఇలాంటి కుట్రలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు చూడు ఏకగ్రీవంగా వాళ్ళే గెలుస్తారు. అయితే ఈసారి జరుగుతున్న ఎలక్షన్స్లో ఏకంగా 11 మంది నామినేటెడ్ వేశారు. ఇక్కడే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగైపోతుందన్న విషయం వీళ్ళు గమనించుకొని వీళ్ళ ఆధిపత్యం చెలాయించాలని చెప్పి ఈరోజు జరుగుతున్న ఎలక్షన్స్లో కుట్రలు పన్నారు. మనుషుల్ని పెట్టి కొట్టించాలి అనుకుంటున్నారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే వీళ్ళు ఇంకా నాయకత్వం అంటే చంపేయడాలు, నరికేయడాలు, మాకు ఎదురు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని వేసేయడాలు, ఈ కాన్సెప్ట్లోనే ఉంటున్నారు తప్ప అసలు నాయకత్వం ఎలా వహించాలి, నాయకుడు అంటే ఎలా ప్రవర్తించాలి, ప్రజలకి ఏం కావాలి, ఏం అవసరం వాళ్ళకి అని తెలుసుకోవాలన్న ఆలోచన వీళ్ళకి ఎప్పటికీ కూడా రాదు. అందుకే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాడు అవినాష్ రెడ్డి. ఎవరైనా అరెస్ట్ అవుతే ఎక్కడో ఒక చిన్న కోణంలో ఎక్కడో ఒక మూలన్న జాలి కలుగుతుంది. కానీ ఈరోజు నీ అరెస్ట్ చూస్తుంటే చాలా కామెడీగా ఉంది అవినాష్ రెడ్డి గారు మీది. ఎందుకంటే మీరు ఎన్ని తప్పులు చేశారనేది మీ మనస్సాక్షికనే చెప్పుకోండి. మేము ఎలాగో అన్నీ చూసేస్తున్నాం, మీ మనస్సాక్షినన్నా అడగండి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఒక మాట చెప్తూ ఉంటారు, యద్భావం తద్భవతి. నువ్వెలా ఆలోచిస్తావో అలాగే తయారవుతావు. నీ ఆలోచనలు ఎలా అయితే ఆలోచించి ముందడిగేసి ఈరోజు నువ్వు నా నడకలో ఆ వేలో నడిచావో, ఈరోజు నీ స్థాయి, నీ పరిస్థితి ఎక్కడున్నాయో నీకు నువ్వు చెప్పుకో. మా ఎవరికి కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? జై జనసేన, జై హింద్.